వారు తీసుకున్న ధైర్య సాహసాల దాని మీద చెప్పుకోవాల్సిన సందర్భంలో మళ్ళీ ఈటెల రాజేందర్ కామెంట్ నాన్ సెన్స్ ఇది యాక్చువల్గా. ఆయన కౌంటర్ నాన్ సెన్స్ అది. ఈటెల రాజేందర్ మళ్ళీ కౌంటర్ వేసి ఉండని మీరు అడుగుతున్నారు నాన్ సెన్స్. ఏమన్నాడు సార్ అతను ప్రతాప్? నేను ఒక మాట అడుగుతున్నా ప్లీజ్, నాకు క్లారిఫై చేసినాక నేను ఈటెల రాజేందర్ మీడియా ద్వారా అడుగుతున్నా, గాంధీభవన్ మీడియాని కూడా అడుగుతున్నా. ఇది ఒక్కదానికే మాట్లాడతా. రండా అంటే అర్థమైంది చెప్పండి నాకు. ఈటెల రాజేందర్ అన్నా చెప్పాలి, మీరు గాంధీభవన్ మీడియా అన్నా చెప్పాలి. రండా అంటే అర్థమైంది, ఎవరన్నా వాడని. రండా అంటే అర్థం ఏంటి నాకు చెప్పండి. మీరు చెప్తే దాన్ని బట్టి నేను జవాబు ఇవ్వగలుగుతాను. అంటే ఈటెల రాజేందర్కి రండా అంటే అర్థం తెలిసి మాట్లాడిండా, రండా అంటే తెలియక మాట్లాడిండా? ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్నా కాంగ్రెస్ నన్నా ఒకటే, కాంగ్రెస్ నన్నా రేవంత్ రెడ్డి నన్నా ఒకటే, మినిస్టర్లన్నా కాంగ్రెస్ పార్టీ నన్నా ఒకటే. ఓకే, నీ దానికి నేను జవాబు ఇస్తా. రండా అంటే తెలిసి దాని అర్థం ఏంటిది అనేది నాకైతే వాస్తవం తెలియదు. రండా అంటే ఎవరిని? అంటే రండా అంటే వీళ్ళని అంటారా? ఎవరిని? ఇజ్రాయల్ అంటారా? మీరు మీకే తెలియదు, ఇక నేనేం చెప్పాలి నేడా? దాని అర్థం మీరైనా చెప్పండి, అతనైనా చెప్పాలి కదా. అంటే అది ఇజ్రాయలనా? అంటే ఇప్పుడు ఇది కన్ఫ్యూజ్ ప్రశ్న కాబట్టి నేను అందుకే ముందే అన్నా, మీరు అడిగిన ప్రశ్నకు అది నాన్ సెన్స్ ప్రశ్న అని చెప్పినాను ముందే. విన్నారా? ఇక ప్రతి పనికి మాలిన కౌంటర్ ఇప్పుడు ఒక మాట చెప్తున్నా. నేను 19 సంవత్సరాలకు మున్సిపల్ కౌన్సిలర్ అయినా, 19 ఇయర్స్కి అయినా. నేను 19 సంవత్సరాలకు మున్సిపల్ కౌన్సిలర్ అయినప్పుడు ఈటెల రాజేందర్ ఏముండే అప్పుడు మీకేమన్నా తెలుసా? చెప్పగలుగుతారా? ఎవరన్నా చెప్పాలి, ఎవరైనా ఒకరు చెప్పాలి. ఇది 1985, 84, 86లో నేను మున్సిపల్ కౌన్సిలర్. కౌన్సిలర్ దా ప్రేమ్ రా, ఎందుకు నేను కౌన్సిలర్ అన్నప్పుడు ఆయన చదువుకుంటున్నాడా? మరి